హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ సింపుల్గా చింతకాయ, పచ్చ చింతకాయతో దోసకాయ పులుసు. ప్రత్యేకత చింతకాయలు ఉన్నంతసేపు చింతకాయలు యాడ్ చేసి చూపిస్తా మీకు అన్నీని. ఇంకా 2 రోజుల్లో కార్తీక మాసం వెళ్ళిపోతుంది, అప్పుడు ఇంకా బాగా చూపిస్తా. ఓకేనా బంగారం? రండి అమ్మా. ఇదిగో, ఇది కిలో దోసకాయ, 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు. ఓకేనా? ఇదిగో చింతకాయలు. కొన్ని చింతకాయలు చింత కొట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. డ్రీప్ కేక్ ఇస్తానమాట, వచ్చినాయి వెళ్ళాను. చిన్నకాయలు కదా అని చెప్పి ఇదిగో చక్కగా ఉడకబెట్టుకుని తీసుకున్నాను జ్యూసు. ఇలా తీసుకుని మీకు బాటిల్స్ ఉంటాయి కదమ్మా, ఆ బాటిల్స్లో పోసుకుని పెట్టుకోండి చక్కగా. అది ప్రతి దానికి మనకు ఉపయోగపడుద్ది. పప్పు చారుకి ఏంటి, పప్పులోకి ఏంటి, చాలా బాగుంటుంది. సీజన్ కాయలు కాబట్టి మనం ఉంచుకోవాలి. ఇప్పటికే నాకు ఆకాకరకాయలు ఉంటాయి ఫ్రిడ్జ్లో, డ్రీప్లో. వాక్కాయలు ఉన్నాయి. ఇప్పుడు వాక్కాయలు వెళ్ళిపోయినాయి కదా, దొరకవు కావాలంటే. అది మాట నేను చెప్పవలసింది. ఏది పాడేది ఉండదో, మనం టైం వేస్ట్ అనుకోకుండా చేసుకుంటే దాన్ని బట్టి సూపర్ అన్నమాట. అయ్యో, శీతాకాలంలో కూరగాయలు ఎలా ఉంటాయి తెలుసా? చిన్న పిల్ల బుగ్గల్లాగా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు, మన పాలు తాగే పిల్లలు ఉంటారు చూడు, అలాగ ఉంటుంది. అంత అంత తాజాగా ఉంటాయి. ప్రకృతిని బట్టి కాయగూరలు. కాలాలన్నింటిలో కూరగాయలు ఎప్పుడు బాగుంటాయంటే శీతాకాలం. మన రూపు కాకంట, కాకి రూపు మనకు వస్తుందంట. మనమేమో క్రీములు పాముకోవాలి ఇప్పుడు ఈ శీతాకాలంలో. కాకి నున్నగా ఉంటుంది, మనమేమో మొఖం అంతా పెళ్లి కట్టేసి మనం ఉంటాం. పౌడర్లు మానేసి క్రీములు పాముకోవాలన్నమాట. చూడు పచ్చిమిరపకాయలు ఎంత గ్రీన్గా ఉన్నాయో చక్కగా. ఇందులో మనం ఉప్పు వేసేసుకుంటే చక్కగా మగ్గిపోతుందన్నమాట. కుక్కర్లో వేసేస్తే మీకు అన్నీ అర్థమయ్యేలాగా ఉండదు, అందుకని మూకుట్లో వండుతున్నాను బంగారం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇందులో మీ ఇష్టం, పచ్చిరాయలు వేసుకున్నా పర్లేదు, ఎండ్రాయిలు వేసుకున్నా పర్లేదు. ఏమ్మా, నేనైతే విచ్చి చూపిస్తున్నా. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఆ పదుల్లో ఉంటే దోసకాయ సూపర్ ఉంటుంది. అది ఇలాగ ఉండాలి దోసకాయ చక్కగా. ఇలా శీతాకాలం బాగుంటుంది అనుకో. ఓకేనా? ఇది మగ్గిన తర్వాత మళ్ళీ వస్తా. చక్కగా ఉల్లిపాయ మట్టిగా మగ్గాలరా. ఉల్లిపాయ మగ్గేదాకా కొంచెం మనం ఉప్పు పట్టాలి. అది ఇప్పుడు మనం చక్కగా దోసకాయ ముక్కలు వేసేసుకుంటాం. అది ఉల్లిపాయ మగ్గలేదనుకో మనం ఒక చూస్తుంది. ఉత్త చింతకాయ రసమే పోసేయకూడదు. ముందు వాటర్ పోసుకుని, ఇదిగో కారం వేసుకుంటున్నాను. ముందు వాటర్ పోసుకుని ఉడికిన తర్వాత అమ్మ, కేజీ దోసకాయ 2 స్పూన్లు వేసుకున్నాను కారం. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాను. అంతే, ఇంకేముండదు. ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి మీరు వండుకోండి. నా వంటలు వండుతున్నారు అంటే చాలా థ్యాంక్స్ బంగారం. అందంగా ట్రై చేస్తున్నాం సాయమ్మ, బాగుందన్నారు. దేనికమ్మ వచ్చింది? ఉల్లిపాయ చింతకాయ పచ్చడికి ఎన్ని కామెంట్లు వచ్చినాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏం పెట్టుబడి ఏముండదు, మన నాలుక రుచి అడుగుద్ది, మనం వండాలంతే. అది ఏంటి, చక్కగా ముందు మామూలు నీళ్ళు పోసుకుని ఒక్క దెబ్బ తగిలేక, అంటే 25% ఉడకాలి. అప్పుడు చింతకాయ రసం వేసుకుందామమ్మ. పులుపు కదా, ఉడకదు బొమ్మని. ఇది కరెక్ట్ 10 నీళ్ళలో ఉంది దోసకాయ. దోసకాయ మెత్తబడితే మంచి స్మెల్ వచ్చేస్తుంది, అది కూరకు బాగోదు. అప్పుడు మేము ఏం చేస్తాం, కోసేసుకుని కొద్దిగా సాల్ట్ తొలుకొని తినేస్తాం పాడు చేయకుండా. ఓకేనమ్మా? ఇదిగో ఒక బుల్లి గ్లాసు నీళ్లు పోస్తున్నా. ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోద్ది. అది అంటే ఈ విధానం గురించి చెప్పడానికి మీకు. బొమ్మని తెలియని వాళ్ళు ఉంటారు కదమ్మా. చింతకాయ రసమే అన్నారు కదా అని పోసేసుకుంటారు. పోసుకోకూడదు, వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం పట్టినంత చింతకాయ రసం పోసుకుందాం. ఓకేనా? అది అమ్మా, ఎదుగో రసం. ఇదిగో చూసారు ఎలా ఉడిపోయిందా? మామూలు నీళ్ళు ఉడికిన తర్వాతే చింతకాయ పులుసు పోసుకోండి. అది
రమలక్కలది మన వాళ్ళ తెలుసు ఒక అరకే చింతకాయలు అనుకో అంతా ఉడకబెట్టుకుంటారు. పులుపు తెలిసిపోద్దమ్మా పల్లెటూరు వాళ్ళకి అయితే ముందే తెలుస్తుంది చక్కగా. ఇదిగో రవ్వ పులుసు అంటారు దీన్ని. మా అమ్మగారు రవ్వ పులుసు అనేది రవ్వ పులుసు అంటే రవ్వ పడుతుందా అనుకునేదాన్ని. ఇదిగో కొంచెం చూసుకుంటాను పులుపు ఉప్పు అని చూసుకుని దాన్ని బట్టి వేస్తారనమాట. ఓ 2 కాయలు 3 కాయలు ఉడకబెట్టాం కదా, ఒక అర కేజీ 1/2 కేజీ ఉడకబెట్టుకుంటాం. ఉడకబెట్టుకుని రసం తీసుకుని బాటిల్లోనో ప్లాస్టిక్ దాంట్లోనే పోయాలమ్మా, స్టీల్ వాటిలో పోయకండి. ప్లాస్టిక్ దాంట్లో పోసుకుని డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డ్రీప్లోనే పెట్టక్కల చింతకాయ రసం ఏమి అవ్వదు. ఇప్పుడు నేను ఉప్పు పులుపు అన్నీ చూసుకుని మీకు చెప్తా బంగారం. కొద్దిగా ఉప్పు పడుద్ది. చింతకాయ ఉప్పు కారం ఎక్కువ తింటుంది. అది చేపల కూర అవని పచ్చళ్ళు అవని ఎక్కువ లాక్కుంటుంది అన్నమాట. అదిగో అసలు చేప మాంసం ఏం సరిపోతే సూపర్ ఉంటుంది అన్నమాట. చాలు అంత అంతే. అది ఉడిపోయింది కదా, ఇది ఎంతసేపు పట్టదు, అయిపోయింది. 1/2 లీటర్ నీళ్లు పడతాయి. సోడడం చింతపండు రసం పట్టినట్టు అన్నమాట. అది ఒక్క పొంగు వచ్చింది అనుకో ఉడిపోయినట్టు. ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర కానీ మసాలాలు కానీ ఏమి వేయకూడదమ్మా, చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా, ఊడిపోయి చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, అది కూడా ఏ కూరైనా అరగంట పడద్ది. తాయితీగా వండుకుంటేనే దాని రుచి. వండేస్తున్నాం కదా గబగబా అనకూడదు. ఏ కూరైనా మనం తయారైపోయింది, నూనె వచ్చినప్పుడే కూర రెడీ అయినట్టు. అది నాన్ వెజ్ అయినా వెజిటేబుల్ అయినా. ఇదిగో చూసారా, ఇదిగో చూపిస్తాను మీకు. అదిగో అది మాట. ఉప్పు కారం పసుపు అన్నీ చక్కగా సరిపోయి ఇలాగ ఉండాలి. పులుసు కదా ఇలా తినడానికి. ఓకేనమ్మా, ఇదిగో అయిపోయింది. కట్టేస్తున్నా. మరి చక్కగా నచ్చితే అమ్మా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చక్కగా మంచి కామెంట్లు పెడుతున్నారు, నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి. ఏమ్మా అందరూ శివటపోళ్ళు అందరూ చూస్తున్నారు, చాలా సంతోషం. ఫోన్లు చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మీ మనిషిగా నన్ను ఆదరించి చక్కగా చూస్తున్నారు. లైక్లు చేయండి. చక్కగా మీకు ఏమన్నా కూరగాయలు ఏమన్నా వండి కట్ట పాతయ్య కట్ట ఉన్నాయనుకో, మంచి వంటలు ఏమున్నాయో నాకు కామెంట్లో తెలపండి. ఓకేనమ్మా, మీ అందరూ ఒక ఈదిలో కూర్చుని చక్కగా మేమందరం ఓ దుక్కును కూర్చుని మా సాయం వీడియో ఎప్పుడు వస్తుంది అని చెప్పి చూస్తున్నామని చెప్పి రాత్రి కాల్ వచ్చింది నాకు, ఫోన్ కాల్. చాలా సంతోషంగా ఉందిరా. ఏదైనా మరి పుట్టింటి ఆడపడుచుని వదలరు కదా, మా ఊరు అమ్మాయి అనేటప్పటికి ఎవరికైనా సంతోషం. సినిమా యాక్టర్ అవనే లేదా రాజకీయ నాయకుడు అవనే ఒక అభివృద్ధిలోకి వస్తున్నాడు అనేటప్పటికి మా ఊరు మా పిల్ల అన్నది ఒకటి ఉంటుంది మనసులో. అది అందుకని నన్ను ఆదరిస్తున్నందుకు, మీ అందరూ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. అమ్మ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.